వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉన్నా సరే, జిల్లాలో రిజల్ట్ ఎలా ఉన్నా సరే, ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎలా ఉంటదనేది చాలా మందికి యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ టర్మ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది మాత్రం మీ అంచనా ఏంటి మామూలుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పర్టిక్యులర్‌గా? గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఇంకా భారీ మెజారిటీతోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు. ఈ 2 జిల్లాల్లో. చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారే. ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చిన చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది వాళ్ళ ఉద్యోగం, ఉపాధి, ఇతరత్ర అవకాశాలు, ఓకే. ఆదాయ వనరులు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎటు పడిపోయింది, వాళ్ళకి కనీసం కిరాయి కూడా కట్టుకునే పరిస్థితి లేదు. కొంతమంది రియాలిటీస్ బయటకు చెప్పుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళకున్న సెటప్కి జీతభత్యాలు ఇవ్వాలంటే అప్పులు చేసే పరిస్థితులలో ఉన్నారు. అంటే ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలందరూ కూడా మళ్ళీ మా వ్యాపారాలు బాగుండాలంటే డెవలప్మెంట్ చేయగలిగి ప్రాజెక్టులను తీసుకురాగలిగిన బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అని ఒక అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళ వ్యాపార వర్గాలు కూడా ఆలోచిస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్ ఒకటే కాదు కదా. అవును. కూలోడు ఉంటాడు, బునాదులు తీయడానికి జేసీబీ వాడు ఉంటాడు, అవును, బండలు వేయడానికి ఒకళ్ళు ఉంటారు, నల్లలు ఫిల్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, కరెంట్ ఇవ్వడానికి ఒకళ్ళు ఉంటారు. వీళ్ళన్నీ ట్రేడర్స్ ఉంటారు, మళ్ళీ లేబర్ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. వారం వారం లేబర్ పోయి అది సామాన్ తెచ్చుకోవడంతో జిఎస్టీ, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, సేల్ ట్యాక్స్లు పెరుగుతాయి, ఇతరత్ర అన్నీ దీని మల్టిప్లై అవుతుంటాయి కదా. కాబట్టి ఈ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవటం మూలాన హైదరాబాదులో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కూడా కనిపడింది కదా. సామ్సంగ్ రిజిస్ట్రేషన్ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఆదాయం పడిపోయింది. జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఒక ఎస్టిమేషన్లో ఒక అంచనాతో ఉన్నారు. జిల్లాలో మీ అబ్జర్వేషన్ ఏంటి? జిల్లాలో కూడా బీఆర్ఎస్కి వన్ సైడెడ్గా ఓటేస్తారు. ఎందుకంటే గతంలో 2000 ఇచ్చారు ఎవరికి, వృద్ధులకి. అవును, అప్పుడు 200 ఉండింది. రాజశేఖర రెడ్డి గారు కాలంలో 200 నుంచి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 1000, తర్వాత రెండో టర్మ్లో 2000. అవును. 2000 ఇచ్చిన వృద్ధులు ఏం ఆలోచించారు, ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000 అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. దాని మీద పాపం వృద్ధులందరూ కూడా పోయి ఓటేసారు. ఇలా ఏం చేసిండు, మొండి చేసి చూపించాడు. వృద్ధులకు అందట్లేదు, 4000 అందట్లేదా? ఎక్కడ ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వలేదు. అదే రకంగా మహిళలకి 2000, అత్తకి 4000 ఇస్తా, కోడలికి 2,500 ఇస్తా అని అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. రైతు బంధు ఏమన్నాడు, కౌలు రైతులకు ఇస్తా, పట్టాదారుకు కూడా ఇస్తా అన్నాడు. అది ఎట్లా సాధ్యమని ఒక విలేకరు అడిగాడు. వాళ్ళకి ఇస్తా, వీళ్ళకి ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇవ్వటం, 15,000 ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత జనాలు నిజంగానే కదా అని చెప్పేసి ఆయన పూసు కూర్చున్నట్టు చెప్పిండు, గోడ కట్టినట్టు చెప్పిండు. వాస్తవాలు అనుకున్నారు, నమ్మిరు, ఇలా బోల్తో పడ్డారు. 6 గ్యారెంటీలు ఏమి అమలు కాలేదా మీరు అది సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్లో? ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు కెమెరా ముందు పెట్టినా చెప్తున్నారు కదా, ఇస్తా అన్నాడు, మోసం చేసిండు అని. ఇంతవరకు ఒక ఫ్రీ బస్సు, అది కూడా మామూలుగా టైమింగ్స్ చేంజ్ చేసి పొద్దుట ఒకటి, సాయంత్రం ఒకటి, పల్లె వెలుగు బస్సులో ఫ్రీ అని చెప్పేసి ఫ్రీ బస్సు ఒకటి కాంగ్రెస్ వాళ్ళు చేసిన పథకం. అదొకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందంటారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, దాన్ని కూడా కిలోమీటర్లు తగ్గించారు, బస్సు సర్వీసెస్ తగ్గించారు. ఆర్టీసీ నష్టాలలో ఉంది, నష్టాలలో ఉన్నదాన్ని ఇంకా మూలిగా నక్క మీదే తాటిబండ పడ్డట్టు మళ్ళీ వాళ్ళని ఫ్రీ సర్వీస్ అన్నారు. ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? ఎన్ని సర్వీసెస్ బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు. చాలా బస్సులు తక్కువైపోయినాయి. మీరు బస్సుల సంఖ్య చూడండి, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సుల సంఖ్య పడిపోయింది. సార్, రేవంత్ రెడ్డి గారి మీద మీరు చెప్పిన నెరేటివ్ కరెక్టే అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చే అవకాశం ఉండదు నెక్స్ట్ ఎలక్షన్కి. బట్ చాలా కాన్ఫిడెన్స్గా ఆయన 2035లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేనే అవుతాను, చాలా 2035 వరకు కూడా నేనే ఉంటాను సీఎంగా అనే ప్రాస్పెక్ట్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? కార్యకర్తల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే ఓకే. కార్యకర్తలకు ఒక మోరల్ బూస్టప్ ఇవ్వాలి కదా. ఆ స్టేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పలేడు కదా. ఒక ఆదినాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కార్యకర్తలకి గెలుస్తున్నాం. జనరల్గా కెప్టెన్ ఏం చేస్తాడు, ఓడిపోయే ముందు కూడా మనం గెలుస్తున్నాం అని అంటాడు. అదే పని రేవంత్ చేస్తున్నాడు అంతే.
రేవంత్ రెడ్డి గారు మీకు ఆయనకి మీకు గతంలోనే పరిచయం ఉంది. అంటే యాజ్ పర్సన్‌గా ఎలా ఉన్నారు? ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారు? చేంజ్ ఓవర్ గమనించారా? మీ అబ్జర్వేషన్‌లో? అంటే మొదటి నుంచి కూడా ఆయన యాటిట్యూడ్ ఒక్కటే. హ్మ్. ఆయన ఏదనుకుంటే అది చేసుకుంటూ పోతాడు. ఎదుటోళ్ళ గురించి, పక్కోళ్ళ గురించి పట్టించుకోడు. హ్మ్. ఈరోజు డే షెడ్యూల్ ఇది, డే యాక్టివిటీ ఇది అనుకున్నాడు. ఆ! మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిరని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో కూర్చోడు. ఓకే. మళ్ళీ కలుద్దాము, నేను బిజీ ఉన్నా అని చెప్పేసి ఆయన పని మీద ఆయన పోతుంటాడు. అది ఓకే. సో, ఆయన ఆ యాంబిషన్ అట్లా పెట్టుకున్నాడు. దాని ప్రకారమే పోతుంటాడు. అప్పుడు, ఇప్పుడు సేమే మనిషి. అప్పుడు ఎవరి మాట వినడు, ఇప్పుడు ఎవరి మాట వినడు అంతే. అంటే ఎందుకంత పర్టిక్యులర్‌గా అడిగానంటే మీ ఇద్దరు ఒక పార్టీలో కొన్నాళ్ళు యాహ్! కొనసాగారు వాట్ ఐ కాబట్టి. నోటీస్ నేను ఆల్మోస్ట్ మాది ఒక 3.5 ఇయర్స్ అసోసియేషన్. ఓకే. ఆ! క్లోజ్‌గానే మూవ్ కలిసినప్పుడు అయినాం. బానే ఉంటారా? మనం క్లోజ్‌గా లేదు. అంటే వాస్తవానికి వాళ్ళ ఇంట్లో కూడా అనేక సందర్భాలలో భోజనం చేసిన దాఖలాలు ఉన్నాయి. టిఫిన్ కూడా చేసినాం. అదే ఫ్రెండ్‌షిప్ వేరు, రాజకీయాలు వేరు. బట్ ఆయన అనుకున్నాడు, ఆయన గోల్‌ని ఆయన రీచ్ కావడానికి ఆయన ప్రణాళికలు చేసుకున్నాడు. దాని ప్రకారం అదృష్టం వరించింది ముఖ్యమంత్రి అయ్యాడు.